ఇమ్రాన్ ఖాన్ కు సీరియస్ జైల్లోని హతమార్చే కుట్ర. అసలు పాకిస్తాన్ జైల్లో ఏం జరుగుతుంది? ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన చికిత్స అందించకుండా హతమార్చే కుట్ర జరుగుతుందని ఆయన మద్దతుదారులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే ఆయన జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన కంటి సమస్యతో బాధపడుతున్నారు. వెంటనే చికిత్స అందించకపోతే ఆయన కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పలు వార్తా కథనాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో రెటీనాలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఆయన కంటికి రక్తస్రావణ తగ్గి రెటీనా దెబ్బతినే ఛాన్స్ ఉందనేసి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆపరేషన్ లేదా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించకుంటే ఇమ్రాన్ ఖాన్ శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ జైలు అధికారులు ఆయనను జైల్లోనే చికిత్స అందిస్తున్నామని అంటున్నారు. దీంతో పీటీఐ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఆపరేషన్ చేసే వసతులు లేవని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2024 అక్టోబర్లో ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత వైద్యులతో పరీక్షలు చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వైద్యుడిని కూడా కలిసేందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని, కానీ జైలు అధికారులు మాత్రం వైద్య టెస్టులకు పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ సోదరిమణులు అలీమా ఖాన్, నూరీం ఖాన్ అడియాల జైల్లో బయట ఆందోళన చేశారు. ఆయనకు కంటి సమస్య ఉంటే తమకెందుకు చెప్పలేదని నిలదీశారు. ఇమ్రాన్ ఖాన్ కు వైద్య సాయంతో పాటు జైలు నుంచి విడుదల చేయాలనేది తమ డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను కలవడం కోసం తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ పీటీఐ నేతలు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పీటీఐ చైర్మన్ బారిస్టర్ గౌహర్ అలీ కూడా స్పందించారు. ఒక ఖైదీని కలవడం చట్టపరమైన హక్కుగా తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ ఆరోగ్యంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వాపోయారు. అయితే వీళ్ళిద్దరి మధ్యంతర బెయిల్ను ఇటీవల కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఖాన్ ను భారీ భద్రత నడుమ ఇస్లామాబాద్లోని ఆసుపత్రికి తరలించినట్టు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తారార్ తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు చిన్న మెడికల్ ప్రొసీజర్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. తన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు ఇమ్రాన్ ఖాన్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం, చికిత్సలో ఆలస్యం చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఆయన ఏకాంతంగా ఉంచడం వల్ల మానసికంగా, శారీరకంగా కృంగదీసే ప్రయత్నం జరుగుతుందని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఆహారంలో విషం కలిపారంటూ ఇమ్రాన్ ఖాన్ కోర్టులో ఆరోపించారు. అలాగే తనకు స్లో పాయిజనింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆయన లాయర్లు కూడా గతంలో చాలా సార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఇమ్రాన్ కు సరైన చికిత్స అందించకుండా హతమార్చే కుట్ర జరుగుతుందని ఆయన మద్దతుదారులు ధ్వజమెత్తారు. వెంటనే ఆయన విడుదల చేయాలని ఆయన సోదరులు, పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.